అర్థమే. దేవుదేవ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఏ గురు మేలుకో శ్రీ పుల్లయార్య మేలుకో శ్రీ పూజనీయ మేలుకో శ్రీ అచల దేశిక మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. సాంఖ్యమందున తెల్లవారెను సాక్షి బుట్టెను తారకంబున సర్వదిశల మనస్కమాయను సమయ చేయుటకు సరగునను బయలుండ చూపుటకు దేవా మేలుకో. కోర్కె పక్షులు గూడు విడిచెను మూర్ఖమను చీకట్లు తొలగెను మర్కటంబగు మనసు నిద్దురమమ్ము మేల్కొలుపా తర్కంబు చూడని తత్వమెరిగింపా దేవా మేలుకో. దేహి కారణమైన విత్తగు దేహమే కార్యంబు వృక్షము దేహమను వృక్షంబునందా దేహి విత్తనుచో దేహి దేహపు మోహమణగింపా దేవా మేలుకో. దృక్కుయను జీవాత్ముడుండిన దృశ్యమను జగమంతగలిగెను దృశ్యమను దేహంబు కలిగిన దృక్కుతానుండు దృక్కు దృశ్యపు చిక్కు తొలగింపం దేవా మేలుకో. ఎరుక జన్మం బెపుడు కలిగెను మరపు మరణం బపుడే గలుగును ఎరుక మరపుల జనన మరణములెల్ల కల్లను పరబ్రహ్మమునకివి పట్టవని తెలుపం దేవా మేలుకో. మేలుగా సుస్థిర పదంబును జాలితో చూపించి శిష్యుల లీల కలలను బాపగా శుభకాలమాయను మేలుకో మేలుకొని ఆ మేల్కలో మేలుకోవయ్యా దేవా మేలుకో. పొంకముగ కృష్ణాపురంబున శంకలన్నీయుదీర్చు గురువరా వెంకటాచలమయ్య నిలిచెను వేడ్కమిము చూడా సంకటంబులు బాపుమని వేడా దేవా మేలుకో. మేలుకో శ్రీ పుల్లయార్య మేలుకో శ్రీ పూజనీయ మేలుకో శ్రీ అచల దేశిక మేలుకోవయ్యా దేవా మేలుకో.
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో నిన్న చివరిలో ఏం చెప్పారంటే, త్రిగుణాలు అనేటివేమి అవి చెడ్డవి కాదు, కానీ అవి నీ స్వభావంలో ఉండకూడదు, స్వభావంగా మారిపోకూడదు. మారిపోతే ఆయా గుణాన్ని బట్టి ప్రవర్తన చేస్తూ ఉంటామని, కాబట్టి సత్వగుణంలో ఉంటూ కూడా తమో రజోగుణాలను అవసరాన్ని బట్టి వాడుకోవాల్సి నటించాల్సి వస్తుంది. ఏదైనా బాధ్యతాయుతమైనటువంటి దండింపు లాంటిది, కుటుంబ సభ్యులతో ఇతరత్రా ఉన్న వాళ్ళలో బాధ్యతాయుతమైన దండింపు లాంటిది వచ్చినప్పుడు ప్రదర్శించే కోపము లేదా ఇతరత్రా నటించేదంతా కేవలం ఒక ఉన్నతమైన ఆశయం కోసం తాత్కాలికంగా ఆ గుణంలో నటింపజేయడమే కానీ అవి స్వభావంగా మారకూడదు. ఆయా గుణాలు ఆయా సందర్భాలలో వ్యక్తీకరించినప్పటికీ ఆ గుణాల రీత్యా మాట్లాడేటువంటి స్వభావం తనలోకి ఇంకింప చేసుకోరాదు అనేది. కాబట్టి ఆత్మానుభవం కలిగిన తర్వాత అప్పుడు ఆ సత్వగుణం అనేది కూడా ఒక నటన లాంటిదే అవుతుంది. ఆ మొత్తం గుణాలే లేకుండా అయిపోయినటువంటి స్థితిలోకి రావాలి కాబట్టి అని ముగించారు నేను అది. ఇక 12వ పాఠ్యాంశం ఏమిటంటే, గురువును ఆహ్వానించడం ఎలా అనేది ముఖ్యమైనది. మనం ఏ స్థానంలో ఉండి గురువును ఆహ్వానించాలి? హృదయ స్థానంలో ఉండి ఆహ్వానించాలి. గురువును ఏ స్థానంలో ఉండి ఆహ్వానించాలంటే హృదయ స్థానంలో ఉండి ఆహ్వానించాలి. హృదయం అనేది నిర్మలమైనది, పవిత్రమైనది. హృదయం అనేది నిర్మలమైనది, పవిత్రమైనది. కాబట్టి దాంట్లోకి మనసులో ఉన్నటువంటి భావాలతో ప్రవర్తించినప్పుడేమో వేరు సందర్భాలలో వారి నిజమైన నిర్మలమైన దాంట్లోకి అవన్నీ మనసు వచ్చి కల్పించేటువంటి కదలికల చేత మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఆయా వ్యక్తి ప్రవర్తించే తీరులో. కాబట్టి హృదయస్థానంలో నుంచి ఎప్పుడైనా కూడా ఆహ్వానించాలి. ఊరికే మనసులో మాత్రం హృదయంలో లేకుండా ఏదో గురువు కాబట్టి నేను అందరిలాగా పోయినా ఆహ్వానించడం అనేది ఏదో అట్లా కాకుండా హృదయస్థానంలో. కాబట్టి నీ హృదయ స్థితిలోకి ఆ గురువు వచ్చి నడిపించే స్థితిలోకి రావాలి నీలోకి. హృదయం అనేది నిర్మలమైంది, పవిత్రమైంది. ఏ స్థితిలో ఉన్నవారు హృదయస్థానంలోకి చేరాలంటే ఏవేవి ఆవరించి ఉన్నాయో తెలుసుకోవాలి. ముందు ఏమేమి ఆవరించి ఉన్నాయో తనకు అవి తెలుసుకోవాలి. అపవిత్రంగా ఉన్నవారు పవిత్ర స్థానంలోకి వెళ్ళి పవిత్రతను పొందాలనుకుంటారు, హృదయస్థానంలోకి వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ చూడండి, అపవిత్రంగా ఉన్నవారు పవిత్ర స్థానమైనటువంటి పవిత్ర స్థానంలోకి వెళ్ళాలి అంటే, గురువు హృదయంలోకి వెళ్ళాలి అంటే, హృదయ స్థానంలోకి వెళ్ళాలంటే ఏముండాలి అంటే, అపవిత్రత అంటే త్రిగుణాలతో కూడిన స్వభావం. ఇంతకుముందు పాఠంలో చెప్పిండేది అదే. త్రిగుణాలతో వ్యవహరించినప్పుడు ఆయా గుణాలలో ప్రవర్తన ఎట్లుంటుంది, మనిషికి స్వాభావికమైపోతే ఒకవేళ ఆ గుణాలు ఎట్లా ప్రవర్తిస్తాడో నేను 3 రకాలైన ఉదాహరణలు కూడా చెప్పారు. ఆ 3 గుణాలతో వచ్చిన చిక్కేమిటి అనేది. కాబట్టి అపవిత్రత అంటే ఏమిటంటే 3 గుణాలతో కూడినటువంటి స్వభావం. ఆ స్వభావం లేకుండా చేసుకుంటేనే హృదయస్థానంలోకి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. ఆ గురువు హృదయస్థానంలోకి వెళ్ళాలి తాను. ఆ విధంగా వెళ్ళగలగాలంటే 3 గుణాలతో కూడినటువంటి ఏది ఉంది? అపవిత్రత ఏమని చెప్పాడు? దేనికి అపవిత్రత? గుణాలతో కూడి ప్రవర్తించే స్వభావాన్ని అపవిత్రత అన్నారు. ఆ 3 గుణాలతో పాటు వ్యవహరించకుండా ఉన్నటువంటి స్థితిలోకి తాను వచ్చి ఉండాలి.
దీన్ని లేకుండా చేసుకుంటేనే హృదయస్థానంలోకి వెళ్ళే అర్హత ఉంటుంది. ఈ గుణాలతో కూడినటువంటి స్వభావంగా మారి ఉండకూడదు. ఆయా గుణాలతో ప్రవర్తించినప్పటికీ తాను వాటి దేని కొరకు ఎట్లా వాడుతున్నాడో, ఏ విధంగా ఆయా సందర్భాలలో దాన్ని గుర్తెరిగి తాను అదే గుణాలతో కూడినటువంటి స్వభావరీత్యా అట్లాంటి మనిషి, వీడు ఫలానా మనిషి ఇట్లాంటోడు, ఈడ చెప్తుంటారు కదా, ఆ 3 గుణాలతో ప్రవర్తిస్తే శానా అజ్ఞానిగాను, లేకపోతే అమాయకంగా, మూర్ఖంగా, లేదంటే కోపంగా, అహంకారంగా, ఇవన్నీ రజోగుణంలో ఉన్నప్పుడు, తమో గుణంలో ఉన్నప్పుడు ప్రవర్తించేటు. సత్వగుణంలో ప్రవర్తించినప్పటికీ ఆ సత్వగుణంలో కూడా ఆయా సందర్భాన్ని బట్టి నటించిన దానిగా 3 గుణాలని స్వభావంగా చేసుకోకుండా దానికి అతీతంగా ఉన్న స్థితిలో నుంచి మారి ఉండాలి ఆ శిష్యుడు. ఆ విచారణలో భాగంగా అది అంతా అర్థమై తాను ఏ రకమైనటువంటి హృదయంలో మాలిన్యం లేనటువంటి గుణాల స్వభావం యొక్క మాలిన్యం తన హృదయంలో లేనివాడై ఉండాలి. అట్లా చేసుకుంటేనే హృదయస్థానంలోకి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. అప్పుడు గురువుని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. అలాంటి స్థితిలో ఉన్న వాడైతే, అలాంటి శిష్యుడైతే ఆ గురువుని హృదయంలోకి ఆహ్వానించాలి. మేఘాలకు సూర్యుడిని ఆవరించే శక్తి ఉందా? మేఘాలకు సూర్యుడిని ఆవరించే శక్తి ఉంది అంటే మనకు కనపడుతుంది, ఆవరించినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు తుఫాను వచ్చింది, ఈ ఏరియా నుంచి ఓ 2 రాష్ట్రాలు, సముద్రానికి ఆనుకొని ఉన్న 2-3 రాష్ట్రాల మీద దాని ప్రభావం ఉంటుంది. ఆ 2-3 రాష్ట్రాలు దాదాపు 1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు అది నీడ పడినప్పటికీ విశాలమైనటువంటి భూమి మీద మిగతా భాగం అంతా సూర్యుని వెలుగు పడుతూనే ఉంటుంది. లేదా వర్షాకాలం వచ్చినప్పుడు ఆయా వర్ష ప్రాంతంలో ఎక్కడ మేఘాలు ఉన్నాయో అక్కడ నీడ పడుతూ ఉంటుంది. అంతే తప్ప సూర్యుని మొత్తం లేకుండా కోట్ల మైళ్ళ దూరంలో ఉంది అది సూర్యుడు. మేఘాలు ఏర్పడుతున్నదంతా కేవలం 10,000 మీటర్ల కింద. 10,000 మీటర్లు అంటే 10 కిలోమీటర్లు కింద నుంచి పైకి ఎత్తులేకి తీసుకుంటే 10,000 మీటర్లు వాతావరణ స్థితి ఉండేది, 10,000 మీటర్లలో. మళ్ళా ఆ పైన మళ్ళా ప్రతి 5,000 మీటర్లు 10,000 మీటర్లకు ఒక్కొక్క పొర ఉంది పైన. ఆయా పొరల్లో ఈ మన సిగ్నల్స్ అన్నీ ఒక పొరలో పోతాయి. టీవీ సిగ్నల్స్, ఫోన్ సిగ్నల్స్, ఇవన్నీ రేడియో సిగ్నల్స్ అన్నీ కూడా తరంగాలు, శబ్ద తరంగాలన్నీ పోయేది ఒక లైన్ ఉంది. మళ్ళా ఆ పై పొర లేకపోతే ఇంకా పై పొరలేకి ఈ వస్తువుల యొక్క గణనీయంగా పడిపోయి వాటి బరువు ఏమాత్రము బరువు లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్తాయి. చాలా సుదీర్ఘంగా పోయేటువంటాయి. 20,000 కిలోమీటర్లు, 18,000 కిలోమీటర్లు అట్లా వేరే దేశాలకు చాలా దూరంలో ఉండిపోయే దాంట్లోకి ఆ లైన్లో పోతాయి విమానాలు. ఎందుకంటే టోటల్గా తేలికైపోతాయి ఎక్కడికి పోయిన తర్వాత. అట్లా ఆయా పొరల్లో ఆయా పనులు అవి ఉన్నాయి. ఇవన్నీ మేఘాలు ఎక్కడున్నాయి? సూర్యుని లేకుండా చేయగలిగినటువంటి శక్తి వాటికి లేదు. ఆ తాత్కాలికంగా వాటి నీడ ఎక్కడ పడుతుంది అంటే కిందనే, ఈ 10,000 మీటర్ల కంటే కింద ఎక్కడో ఉంటాయి. అదేమో కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉంది అది సూర్యుడు అనేది. ఈ భూమి కంటే 7 రెట్లు పెద్దదిగా ఉంది. కాబట్టి దాన్ని లేకుండా ఆవరించే శక్తి ఉంది ఆ మేఘాలకు. ఆవరించినట్టుగా కనబడుతుంది అంతే. కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడిని ఆవరించే శక్తి మేఘానికి లేదు. సూర్యుడు ఒకేలా ప్రకాశించినా కూడా మేఘాల ఆవరణ వల్ల ఉన్నట్టుగా కనిపిస్తోంది. సూర్యుడు ఒకేలాగా ప్రకాశిస్తున్నాడు ఎప్పటికీ కూడా. ఎప్పటికి మళ్ళీ చలికాలం రావడానికో, లేకపోతే ఎండాకాలం ఎక్కడ చాలా ఉంది అనుకోవడానికో, లేకపోతే వానల కాలం ఒక రకంగా ఉండడానికో, ఇవన్నీ మార్పులు ఇక్కడ జరుగుతున్నటువంటివి, ఇక్కడ ప్రకృతిలో జరుగుతున్నవి తప్ప సూర్యుని దగ్గర కాదు జరుగుతున్నది. సూర్యుడు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రకృతిలో ఏ కాలమన్నా ఉన్ని, అది మంచు కాలం ఉన్ని, ఎండాకాలం ఉన్ని, ఏ కాలమన్నా ఉన్ని ఒకే తీరులోనే ఉందాడు. ఈ భూమి సూర్యునికి ఏర్పడేటువంటి దూరాన్ని బట్టి, ఎంత దూరంలో ఉందని, ఆ కిరణాలు పడే దిశను బట్టి, ఆ ప్రతి 2 నెలలకు ఏర్పడే ఋతువులను బట్టి ఆయా సందర్భాల్లో భూమి మీద ప్రకృతిలో వచ్చే ఉష్ణోగ్రత తీరుతెన్నులన్నీ మారుతున్నాయి తప్ప
సూర్యుల్లో ఏ రకమైన మార్పు లేదు, ఒకే రకంగా ఉన్నారు. 365 రోజులు ఒకే రకంగా ఉంటాడు. కాబట్టి ఒకేలా ప్రకాశించినా కూడా మేఘాల ఆవరణ వల్ల కనపడకుండా పోవడం అనేది మేఘాలు కప్పబడినట్టుగా మనకు అవగాహన అవుతుంది అంతే. హృదయం అనేది సూర్యుడిలాగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ హృదయాన్ని దానికి పోల్చాడు. ఆ హృదయానికి మేఘాలు ఏ విధంగా కప్పబడినాయో, అవి కప్పబడినట్లుగా మనకు కనపడుతున్నాయో, ఆ పద్ధతిలో హృదయం అనేది సూర్యునిలాగా ప్రకాశవంతంగా ఉంది. దానికి తాత్కాలికమైనటువంటివి వచ్చి అడ్డపడుతున్నాయి అంతే. ఆ మేఘాల లాంటి త్రిగుణాలు, ఆ 3 గుణాలతో కూడిన స్వభావం అనేది దీనిలాగా ఆవరించి ఉంది. నువ్వు ఆవరించి దాటి అవతలకి చూస్తే హృదయం ప్రశాంతంగా, హృదయం ప్రకాశవంతంగా ఉంది. దానికి ఏ రకమైనటువంటి అవి ఉన్నట్టుగా ఈ నిర్మలత్వాన్ని కోల్పోయినట్టుగా కనపడేదంతా కేవలం మన కింద మాత్రమే. కాబట్టి అలా కనపడకుండా చేసేటివి ఏవి? ఆ హృదయాన్ని ఆ విధంగా, ఏ హృదయంలో మాలిన్యం లేకుండా నిర్మలంగా ఉన్నదాన్ని, పవిత్రంగా ఉన్నదాన్ని ఈ కనపడకుండా చేసి కప్పివేసేటివి ఏవి అంటే ఈ 3 గుణాలే. ఆ హృదయమేమో నిర్మలంగా ఉంది. హృదయం ఆ సూర్యుడు ఉన్నట్టే ఉంది. మార్పు జరుగుతుండేది ఇక్కడ. కాబట్టి ఈ 3 గుణాల వల్లే అపవిత్రమయ్యారు. ఆ 3 గుణాలను బట్టి ప్రవర్తించినప్పుడు మాత్రమే అపవిత్రమవుతున్నారు. హృదయం అందరికీ కరెక్ట్ ఉన్నప్పటికీ ఆయా గుణాలలో స్వభావంగా మారుతున్నాయి వాళ్ళకు. వీళ్ళింగా ఏమనుకుంటున్నారు, ఎవరో లోకులు పేరు పెట్టారు, వాడు మహాకోపిష్టప్ప, వాడు మహా దుర్మార్గుడప్ప అంటే వీడు తనలోని తప్పిదాన్ని వాళ్ళు వేలెత్తి చూపుతున్నారు కానీ భావించడు. అది తన యొక్క ప్రత్యేకత ఏమో అనుకుంటాడు. ఇంకా అట్లాంటి మూర్ఖులు కూడా ఉన్నారు. కోపిష్టి దుర్మార్గుడు అంటే ఓహో నా యొక్క గొప్పతనం ఇది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఆయా గుణాలు బయటకు వచ్చి చూసి బయట నుంచి ఒక్కసారి ఆ గుణాలు వీడితే నేను ఎట్లుంటాననే ప్రవర్తన చేసుకోవట్లే. ఏ స్వభావంగా ఏ గుణాలతో ప్రవర్తిస్తున్నారో ఆ గుణాలనేటి కప్పివేయడం వల్లే ఆ హృదయ స్థితి నిర్మలంగా ఉండే సూర్యుడు కాస్త మబ్బులు కమ్మేసినట్టు. నిజానికి కమ్మేసినాయంటే ఉండేది ఈడ, అది ఉండేది కోట్ల మైళ్ళ దూరంలో. ఇక్కడ కప్పేసాయి తాత్కాలికంగా ఏ ఏరియాలో వచ్చినాయో అట్లా అంతే. సూర్యునికి ఏమన్నా అడ్డం వచ్చినాయా ఇవి? సూర్యునికి అడ్డం వచ్చినాయి ఆయా హృదయం మీద ఈ గుణాలు అడ్డం వచ్చినట్టే అవి అడ్డం వచ్చినాయి అంతే. కాబట్టి ఈ 3 గుణాలు అనేటివి కల్పిస్తున్నాయి తప్ప ఈ నిర్మలత్వం లేకుండా ఉండడానికి ఆ సూర్యునికి మేఘాలు అడ్డపడినట్లే. కాబట్టి 3 గుణాల లక్షణాలు ఫలితాలు చేసుకోవాలి. ముందు ఏం చేసి తెలుసుకోవాలంటే ఈ 3 గుణాలకు ఉన్నటువంటి లక్షణాలు, దాని ఫలితాలు. నిన్న జరిగినటువంటి పాఠం అదే. అందువల్లనే ఆ ప్రస్తావన ఇక్కడ తెచ్చారు. ఆ 3 గుణాల స్వభావం ఏమిటి, ఆ 3 గుణాలతో ప్రవర్తిస్తే వచ్చే ఫలితాలు ఏంటివి అనేటివి తెలుసుకున్నారు కదా. కాబట్టి తర్వాత ఆ గుణాల స్వభావం నుండి విడిపడాలి. ఆ గుణాల స్వభావం నుంచి విడిపడాలి అంటే కొంచెం విచారణ తనను మార్చుకోగలిగే స్థితిలో ఉండాలి. ముందు గురువుని ఆశ్రయించిన తర్వాత అయినా అంతకుముందు లేకపోయినప్పటికీ, అంతకుముందు ఎందుకంటే తాను ఏం విచారణ చేసలేడు కాబట్టి తాను ఏ విధంగా మార్చుకోవాలి, ఆ హృదయంలో ఉండేటువంటి ఈ మాలిన్యాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి, అవన్నీ గుణాల యొక్క స్వభావం ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి అనేది అంతకుముందు విచారించి ఉండలేదు. కాబట్టి ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించినప్పటికీ గురువు దగ్గరికి విచారణ చేసేది మొదలుపెట్టించైనా కనీసం ఆ ఫలితాలు తెలుసుకొని ఆ స్వభావం నుండి విడిపడాలి. ఆ గుణాల యొక్క ప్రవర్తనే నా స్వభావము అని మారినట్టుగా ఉండకూడదు. ఆ స్వభావంలో మార్పు రావాలి. అప్పుడు విడివడిన వాడైతాడు. రజోగుణం వల్ల హృదయానికి ఎంత దూరం అవుతున్నాము, ఆ రజోగుణం అనేది ఉన్నందువల్ల హృదయానికి ఎంత దూరంగా ప్రవర్తిస్తున్నాము, మనసు చేసేటువంటి వ్యవహారం వల్ల
ఆ కలిగించే ప్రేరణతో అహంకారంగా ప్రవర్తించి, దుర్మార్గంగా ప్రవర్తించి, ఇతర రకాలుగా ప్రవర్తించడానికి కారణమవుతుంది అది. దానివల్ల ఎంత దూరంగా అయితే అన్నాం హృదయానికి, సత్వగుణం వల్ల హృదయానికి ఎంత దగ్గర అవుతున్నాం. సత్వగుణం వల్ల ఎంత హృదయానికి దగ్గరగా, హృదయంలోకి చూసేటువంటి ఓర్పు, నేర్పు వస్తుంది ఆ గుణంతో. ఆ సత్వగుణంలో ఉండేటువంటి దయాగుణం, ఆ సత్వగుణంలో ఉండేటువంటి ఓర్పు, నేర్పు వల్ల తానన్నిటినీ దాంట్లోకి ఆ స్వభావంలోకి ఇంకిపోకుండా ఆ స్వభావంలో ఉంటూ పరిశీలించే శక్తి ఆ గుణంలో వచ్చింది. నిదానం అనేది కూడా వచ్చింది. తీవ్రమైనటువంటి ఆతృతతో ప్రవర్తించేటువంటి గుణం రజోగుణంలో ఉంది. సత్వగుణంలో మనము హృదయానికి దగ్గరైనటువంటి పరిస్థితుల్లో పరిశీలించే జ్ఞానం పెరుగుతుంది అని మనం వీటిని నిత్య జీవితంలో అప్లై చేసుకొని వాడాలి. నిత్య జీవితంలో ప్రవర్తించేటప్పుడు నేను రజోగుణం వల్ల నా హృదయ స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇతరులతో ప్రవర్తించే స్థితి ఏ విధంగా ఉంటుంది, లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టడానికి కారణమైనటువంటిది ఏది, నువ్వు వ్యవహారం చేసినప్పుడు ఇదంతా నువ్వు లోపలికి అప్లై చేసుకొని చూడాలి. నీలేకి నువ్వు అప్లై చేసుకొని చూస్తే తప్ప అప్పుడు నువ్వు ఎంత నిత్య జీవితంలో రజోగుణమైనటువంటి, తమోగుణమైనటువంటి, అజ్ఞానం తమోగుణం అంటే అజ్ఞానం చేత, రజోగుణమైనటువంటి అహంకారం చేత ప్రవర్తించకుండా సత్వగుణ సంపన్నుడుగా నువ్వు జీవితంలో అప్లై చేసుకొని చూస్తే నువ్వు మెల్లిగా స్వభావరీత్యా ఆయా గుణాలతో ప్రవర్తించేటువంటి స్వభావాన్ని పోగొట్టుకోగలుగుతావు. దానివల్ల అనుభవం పొందుతావు. దానివల్ల నిత్య జీవితంలోకి దాన్ని అనువాదించుకుంటే ఆ అనుభవం నీకు అప్పుడే తెలుపుతుంది. నీకుండేటువంటి పేరు, నీ పేరుకున్నటువంటి నీ పేరుగా చూశారు ఇంతకాలం. అట్టగా అక్కడ చూడకుండా నీ యొక్క ప్రవర్తనను బట్టి అతను ఉత్తముడు, అతను మంచి సత్వగుణ సంపన్నుడే గాక ఇతరులతో వ్యవహారం చేసేటప్పుడు ఈ రకమైనటువంటి గుణ ప్రభావంతో ప్రవర్తించడం అనేది కూడా తెలుస్తుంది. ఆ 3 గుణాల వల్ల 3 గుణాలు అనేటివి అలా కనపడకుండా చేసేటివి ఆ 3 గుణాలు. నువ్వు నీ హృదయం అనేది సూర్యుడిలాగా, సూర్యుడు ఒకేలా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మేఘాలు కప్పేశాయో అలా నువ్వు మామూలుగా మంచిగా ఉన్నప్పటికీ, హృదయస్థానంలో మంచిగా ఉన్నప్పటికీ ఈ మేఘాలు కల్పించడానికి కారణమైనది మనసులో కలిగి నీ ప్రవర్తనలో స్వభావంగా మారినప్పుడు అది కల్పిస్తుంది నీకు. నీ నీకు అడ్డంకులను కల్పిస్తుంది. కాబట్టి దాని వల్ల అనుభవం పొందుతావు. నిత్య జీవితంలోకి గనక నువ్వు ఆలోచన చేసుకొని అప్లై చేసుకుంటే అనుభవం పొందుతావు. కర్మలేకి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఏ సుఖదుఖాలు వచ్చినా 3 గుణాల వల్లే కదా. వ్యవహార జీవితంలో నువ్వు కర్మలు నిర్వర్తిస్తున్నావు కదా, ఆ నిర్వర్తిస్తున్నప్పుడు అందులోకి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది? ఈ సుఖదుఖాలన్నీ దేనివల్ల వచ్చినాయి? ఆ 3 గుణాల వల్లే కదా. ఆ 3 గుణాలతో నువ్వు ఆపాదించుకుంటేనే కదా దాన్ని జరిగేటువంటి ద్వంద్వాలను నీకు ఆపాదించుకుంటావు కాబట్టి నీకు ఈ సుఖము, దుఃఖము అనేటువంటి భావన దాంట్లో వచ్చింది. వచ్చినప్పుడు ఏమైంది? కర్మలో ఉన్నప్పుడు ఏ సుఖదుఖాలు వచ్చినా 3 గుణాల వల్లే. కనుక మనం వీటిని విడనాడాలి. విడనాడాలంటే శరీర ధర్మాలు చేసుకొని ఆయా ధర్మాలకు ఆ శరీర ధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఆ వస్తున్నటువంటి వాటిగా నీవు నిర్ణయించుకొని ఆ విషయాలు శరీర ధర్మాలన్నీ బాగా తెలుసుకుంటేనేమో శరీర ధర్మం ఏంది, నువ్వు ప్రవర్తిస్తున్నది, నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏంది అని గత 3-4 పాఠాల్లో వివరంగా వచ్చింది. కాబట్టి శరీరగతంగా ప్రవర్తిస్తున్నా నేను, శరీరగతంగా వచ్చినటువంటి బంధాలతో సమాజంలోనూ, ఇంట్లోనూ, ఇతరులతోనూ నేను ప్రవర్తిస్తున్నాను. కాబట్టి శరీర ధర్మంగా చేయాల్సినవి ఏవి? శరీర ధర్మంగా కాకుండా ఉన్నటువంటి నా నిజమైనటువంటి నేనుగా ఉన్న ఏది నాలో నేను అని పలుకుతున్న స్వరూపంగా ఉన్నదో అది ఏమై ఉన్నావో దాని గురించి కూడా తెలుసుకొని దానిలేకి ఇగో ఈ భావనలు ఏవైతే ఈ హృదయ నైర్మల్యాన్ని కప్పివేస్తున్నాయో, మేఘాలు కప్పివేసినట్టు సూర్యుడిని ఏ విధంగా గుణాలు నిన్ను కప్పేసి
నీ హృదయ నిర్మలత్వాన్ని కప్పేసి దాని ప్రకారం నువ్వు ప్రవర్తన చేసేటువంటి స్థితిలోకి మానసికంగా వచ్చి వ్యవహారం చేస్తున్నావో దానిని గురించి నీకు సులభంగా అర్థమవుతుంది. నీ స్థితి శరీరం నేను కాదు అని నిర్ణయించుకొని నీవు ఏదై ఉన్నావో నీ నిజరూపంగా ఉన్నది నీలో పలుకుతున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి ప్రజ్ఞ, గుర్తెరుగుతున్నటువంటి ఎరుక, నేను, ఇవన్నీ ఒకటే. ఆ ఎరుక ఏదైతే ఉన్నదో అది నేనై ఉన్నాను. ఈ శరీరాత్మకంగా ఉన్నటువంటి దానితో ఉన్నటువంటి బంధాలతో ప్రవర్తించినప్పుడు నేను కాదు అది. నేను అసలైంది ఏదై ఉన్నానో దాని గురించి తెలుసుకుంటే దానిని స్వరూపంగా నిరంతరము ధ్యాసలో పెట్టుకోవాలి. ధ్యాసలో పెట్టుకొని మళ్ళీ ఆయా గుణాల ప్రభావం వచ్చి దాంతో ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు ఆ ప్రవర్తించేటప్పుడు ముందు మార్పు అంటే అదే. ఇప్పుడు ఈ మార్పు చెందాలి, ఈ విధమైన స్థితికి రావాలి, ఈ రకమైన స్థితికి వస్తేనే గురువును హృదయంలోకి ఆహ్వానిస్తావు, గురువు హృదయంలోకి నువ్వు తొంగి చూడగలుగుతావు అనేది ఎందుకు చెప్పారంటే ముందు ఈ ఈ రకమైనటువంటి స్వభావరీత్యా గుణాలతో ప్రవర్తించేటువంటి అడ్డంకులు ఏవైతే నీ హృదయానికి ఉన్నాయో వాటిని పోగొట్టుకో అని. నీ ధ్యాసలో ముందు నువ్వు ఎప్పుడు కూడా నీ నిజమైన స్వరూపాన్ని గుర్తుపెట్టుకో. వ్యవహారంలో ప్రవర్తించేటప్పుడు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని కనుక ప్రవర్తిస్తే నువ్వు ఆ తమోగుణ రజోగుణ ప్రభావమైనటువంటి ప్రవర్తనలో వ్యవహరించవు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ నీ నిత్య జీవిత దాంట్లో కానీ వ్యవహరించవు. కాబట్టి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం దశలలో వరుసగా రూపాలు భావాలు మారుతున్నాయి కదా. ఆ బాల్యంలో ఉన్నప్పుడు, కౌమారంలో ఉన్నప్పుడు, యవ్వనంలో, వృద్ధాప్యంలో 4 దశలు వచ్చినాయి జీవునికి. ఆ 4 దశల్లో వరుసగా ఏం జరుగుతోంది? రూపం మారిపోతోంది. రూపం అన్ని ఎప్పటికప్పుడు మారిపోతుంది కదా. బాల్య దశలో ఒకటి, కౌమార దశలో, యవ్వన దశలో, వృద్ధాప్యం దశలో. ఈ మార్పులన్నీ శరీరానికి జరుగుతూ ఉంటే భావాలు మారుతున్నాయి కదా. అంటే దేహధర్మంగా మారాయి. దేహధర్మం ఏదైతే నిర్వర్తించే దాంట్లో దేహాన్ని బట్టి నువ్వు ప్రవర్తన చేస్తున్నావో, వ్యవహారం నిర్వర్తిస్తున్నావో, పిల్లోనప్పుడు ఆడుకున్నావు, యువకుడైనప్పుడు ఆ కుటుంబ వ్యవస్థను తయారు చేసుకొని కోరికలతో కూడినటువంటి వ్యవహారంలో ప్రవర్తించినావు. మళ్ళీ దానివల్ల ఏర్పడినటువంటి బాధ్యతలతో దానిని నిర్వర్తించడానికి ప్రవర్తించినావు, బాధ్యతలు నిర్వర్తించడానికి కుటుంబ యజమానిగా. ఇక ఏమీ చేయలేని స్థితి కూడా వచ్చింది. ఆఖరికి వృద్ధాప్య స్థితి వచ్చి ఏమీ చేయలేని స్థితి వచ్చినప్పుడు దేహధర్మంగా నువ్వేమి చేయలేవు కాబట్టి అప్పటి వరకు చేతనైనవి చేసావు. ఇప్పుడు ఆ దేహధర్మంగా మారినటువంటివి ఇవన్నీ పనులు ఆయా సందర్భాలను బట్టి ఆడుకునే వయసు కాటి నుంచి, ఆడుకునే దగ్గర నుంచి అన్ని పనులు నిర్వర్తించడం, ఆ దేహధర్మంగా నిర్వర్తించడం, ఆ దేహాన్ని దాని స్థితిని బట్టి నిర్వర్తించడం. అవి దేహధర్మంగా వరుసగా నీ భావాలు, నీ ఆలోచనలు మారినాయంటే భావాలు ఎందువల్ల మారుతున్నాయంటే అనుభవం లేనప్పుడు ఒక రకంగాను, అనుభవ రీత్యా నీ జీవితంలో నువ్వు అనుభవించడం వల్ల కొన్ని 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 నీ ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పు వల్ల శరీర ధర్మంగా ఆయా సమయాల్లో ప్రవర్తించినాను. ఆయా సమయాల్లోకి మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయా దశల్లో ఆ రూపాలు ఏ విధంగా మారినాయో ఆ భావాలు కూడా నీలో ఉండేటువంటి భావాలు అనుభవ రీత్యా మార్పు చెందాయి. కొన్ని చెందితే దేహధర్మంగా మారాయి కానీ నీవు మారలేదు కదా. ఆ నీవని పలుకుతున్న ప్రజ్ఞగా ఉన్న నీలో ఏదైతే ఉన్నదో అది మార్పు ఏమి, దానికేం వృద్ధాప్యం లేదు. ఏ చైతన్యం అయితే నీలో ఉన్నదో ఆ చైతన్యం నీ శరీరం ఉన్నంతకాలం ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యంగా ఉన్నటువంటిది నేను అని ఏ నేనైతే అనుకుంటుందో అది మారలేదు. ఈ అనుభవాల రీత్యా భావాలు మారిండేదంతా మనసులో నీకు అనుభవం లేకొచ్చి అనుభూతి చెందుతున్నావు కాబట్టి ఆయా వయసుల్లో ప్రవర్తించిండేది. దేహధర్మంగా నువ్వు ప్రవర్తించినావు కాబట్టి దేహధర్మంగా నీ ఆలోచనలోకి వచ్చింది అది. నేను ఆయా సందర్భాల్లో ఈ విధంగా వర్తించిన కానీ నేనని పలుకుతున్న ప్రజ్ఞగా ఉన్నది అలాగే ఉంది. దానికి వయసు అని కానీ దానికి ఇంకోట్లేదు. ఈ భావాలు మారిందంతా అనుభవాల్ని తాదాత్మ్యం చెందడం వల్ల మనసు అనేది ఆ భావాలు మారుతూ ఉన్నాయి. ఈ వయసును బట్టి శరీర మార్పులు కూడా జరిగినాయి అని నేను మారట్లేదు. నేననే ప్రజ్ఞగా ఉన్న చైతన్యం ఉన్నది, నా నిజస్వరూపంగా ఉన్నది అట్లే ఉన్నది.
నేను అది కదా. ఇవన్నీ ఈ కాలానుగుణమైన శరీర మార్పులు, కాలానుగుణమైనటువంటి శరీర మార్పులను బట్టి ప్రవర్తించినటువంటి మనస్సు, దాంట్లో కలిగేటువంటి వివిధ భావాలు. కాబట్టి ఆ నిజనేనుగా ఉన్నదేమీ మారలేదు. ఇలా విచారణ చేస్తే నేను ఆత్మనని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ విచారణలో ఇట్లా తెలుసుకోబడి దీంట్లో నువ్వు స్థిరపడితే మళ్ళీ వ్యవహారిక జీవితంలోకి ప్రవర్తించేటప్పుడు మళ్ళీ దీన్ని గుర్తు తెచ్చుకొని ప్రవర్తిస్తే అప్పుడు మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇది వివరంగా తెలుసుకున్నప్పుడు వీటికి అతీతంగా ఉండి గురువును ప్రశ్న వేయాలి. దీన్ని నువ్వు అనుభవంగా కనుక తెలుసుకుంటే అప్పుడు నువ్వు ప్రశ్న వేయగలగడానికి వీటికి అతీతంగా ఉండి వేస్తావు. నామరూపాత్మకమైనటువంటి ఏ పేరుతోనో, కులంతోనో, వ్యవస్థతోనో, ధనంతోనో, ఇంకో రకాలైనటువంటి అన్ని రూపాలు, వ్యవహార జగత్తులో ఏర్పడిన అన్ని రూపాలు ఆ నామరూపాత్మకమైన శరీరానికి సంబంధించిన వాటి దానితో వేయవు నువ్వు ప్రశ్నప్పుడు. దానితో కూడి వేయవు. ఆత్మస్వరూపునిగా మారినటువంటి స్థితిలో నీ భావన ఉంది కాబట్టి నీ అనుభవ స్థితిలో అప్పుడు ఆ దీనికి అతీతంగా శరీరము అనే దానితో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు అతీతంగా ప్రశ్న వేస్తావు గురువునప్పుడు. ఆ ప్రశ్న వేస్తావు, అటువంటి ప్రశ్నలు వేస్తావు అప్పుడు నీకు అవగాహన కలగడానికి కూడా సులభమవుతుంది. నువ్వు శరీర ధర్మంతో కాకుండా ఏ ధర్మంతో ఏ దాని గురించి అడుగుతున్నావో గుణరహితంగా ఉన్నటువంటి స్థితిలో నీ భావనలో నువ్వు ఆత్మస్వరూపుడిగా ఉంటే నువ్వు ఈ బోధలో తెలుసుకుంటున్న దాంట్లో ఏది పరిప్రశ్నగా నీలో నీకు నీలో ఏర్పడి ప్రశ్నగా ఏర్పడి ఏది నీకు అవగాహన కాలేదో దాన్ని తెలుసుకోగలుగుతావు. వేదాంతపరమైనటువంటి ప్రశ్నలే వేస్తావు ఆ పద్ధతిలో నువ్వు విచారణ చేసుకొని ప్రవర్తన ఉంటే. కాబట్టి అతీతంగా ఉండి ప్రశ్నించాలి. ఆ ప్రశ్న కూడా గురువుని ప్రశ్నించేది కూడా ఏది నామరూపాత్మకమైనటువంటి శరీరానికి ముడిపెట్టుకోబడినటువంటి అహంకారంతో కానీ లేకపోతే ఇతరత్ర ఆ శరీరానికి ఎన్ని రకాలైనటువంటి నేనులు తగిలించుకొని ప్రవర్తించిందో ఆయా శరీర సందర్భాలను బట్టి దాంతో కాదు, నీ నిజరూపం గురించి తెలుసుకుని హృదయ నైర్మల్యంతో హృదయం నిర్మలంగా ఉండి నేననే దాన్ని నిజనేను ఏమిటి అని దేహధర్మంగా ఉన్నటువంటిది కాదు, దాని ఈ మూడు మార్పు చెందాయి. మనసు అనేది అనుభవాల రీత్యా మార్పు చెందింది, ఆయా సందర్భాల్లో అట్లా ప్రవర్తించింది. శరీరం అనేది కూడా బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశల్లో ఆయా దశలను బట్టి మార్పు చెందింది. నిజనేనుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది ఏమీ మార్పు చెందలేదు అనేటువంటి దానిని ఆ స్థితిలో నువ్వు నిలబడి అనుభవ రీత్యా ఆత్మస్వరూపుడుగా ఉండి గురువుని ప్రశ్న వేయాలి. అప్పుడు నీవు గుణాలతో ఉన్నప్పుడేమో నీలో వచ్చిన గుణంతోనే ఎదుటి వాళ్ళని ప్రేరేపిస్తావు. నువ్వేమో ఆ గుణాలలోంచి బయటపడకపోతేనేమో నీలో అవి స్వాభావికంగా ఉండిపోయినాయి. ఆ కోపంగా ప్రవర్తించేది కానీ, లేదంటే ఏ విధంగానన్నా కానీ మూర్ఖత్వంగా ప్రవర్తించేది కానీ, తమో గుణంతో కానీ రజోగుణంతో ఏ గుణంతో ప్రవర్తించినా అది స్వభావమై ఉంది. కాబట్టి ఆ స్వభావంగా ఉన్నప్పుడు నువ్వు నీలో వచ్చినటువంటి గుణంతోనే ఎదుటి వాళ్ళని ప్రేరేపిస్తావు తప్ప నీ నిజరూపం గుర్తెరిగి నీ నిజస్థితి గుర్తెరిగి సత్వగుణ సంపన్నుడు అయిన తెలుసుకుని దానికోసం ప్రశ్నించేటువంటి ప్రశ్నల్లోనే మార్పు వస్తుంది. లేదంటే ఎదుటి వాళ్ళను ప్రేరేపిస్తావు నీలో ఉండే గుణంతోనే, నీ గుణంతోనే ఎదుటి వాళ్ళని ప్రేరేపిస్తావు మళ్ళీ గుణాన్ని బట్టి. కాబట్టి ఇతరుల ద్వారా నిన్ను నీవు పరిశీలించుకోవాలి. ఇతరులతో ప్రవర్తించేటప్పుడు కూడా మళ్ళీ నిన్ను పరిశీలించుకోవాలి. కేవలం అప్పుడు చెప్పినప్పుడు విచారణలో మాట్లాడినప్పుడు మాత్రమే ఆ భావంతో ఉన్నానా, నా ప్రవర్తనలో ఏమైనా కానీ మార్పు ఏమైనా చెందానా, నా వ్యవహారంలో మనసులో కలుగుతున్నటువంటి భావాల ప్రేరేపణ ఎట్లా జరుగుతోంది, నేను అదే ప్రేరేపణతో ఇతరులతో ప్రవర్తిస్తున్నానా అనేది కూడా పరిశీలించుకోవాలి. నిత్య జీవితంలో ఇలా చూసుకోవాలి. గుణాలకు లోబడకుండా ఉంటే ఆత్మ కేవలాత్మగా ప్రకాశిస్తుంది. ఆత్మగా ప్రకాశిస్తుంది. గుణాలతో కూడితే గుణాలతో కూడినటువంటి ప్రవర్తనతో శరీరం నేననే భావనతో ప్రవర్తిస్తే దానికి సంబంధించినటువంటి గుణాలతో దాని మనసులో స్వాభావికంగా ముద్రపడినటువంటి గుణాలతో ప్రవర్తిస్తుంది. కాబట్టి నిత్య జీవితంలో చూసుకోవాలి. నిత్య జీవితంలో గుణాలకు లోబడకుండా ఉంటే ఆత్మ కేవలంగా ప్రకాశిస్తుంది.
ఆత్మప్రకాశం సూర్యప్రకాశం లాగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మప్రకాశం ఎటువంటిదంటే సూర్యప్రకాశం ఎప్పుడూ ఏ విధంగా ఎప్పుడైనా ఒక్కరోజైనా మీకు ఏర్పడి ఉండవచ్చు కానీ మీ ప్రాంతానికి, లేదంటే ఈ భూగోళం మీద విశాలంగా ఉన్నటువంటి ఈ భూగోళంతో పాటు ఇంకా అనేకమైనటువంటి గోళకాలు ఉన్నాయి పైన విశ్వంలో. సూర్యుని దగ్గర నుంచి ఈ కిందకి, మళ్ళా సూర్యుని దగ్గర నుంచి ఆ పైకి కూడా ఉన్నాయి. అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ సర్వత్రా ఒకే రకమైన సూర్యుడు, ఒకే రకమైన వెలుగు ఉంది. కానీ భూమి మీద కొన్ని ప్రాంతాల్లో ఏర్పడేటువంటి మేఘాల వల్ల, ఇతరత్ర ప్రకృతిలో ఉన్నటువంటి వ్యవహారం వల్ల జరగచ్చు. కానీ సూర్యుడు కనపడకుండా తాత్కాలికమైనటువంటి అడ్డం అనేది ఏ అడ్డంకి లేదు. ఎప్పటికీ సూర్యుని యొక్క స్వభావంలో ఒకే రకమైన వెలుగు ప్రకాశం ఉంది. అట్లాగే ఆత్మప్రకాశం కూడా ఒకే రకంగా ఉంది. ఆ సూర్యప్రకాశంలాగే ఆత్మప్రకాశంగా ఉంది. ఏమిటి అడ్డం పడుతున్నాయి అంటే ఈ గుణాల రీత్యా జరుగుతున్నటువంటి స్వభావం అనేటువంటిది, దాంట్లో ప్రేరణ జరిగి ఆ మనసు అనేది ప్రేరణలో మనసుతో పాటు శరీర తత్వాన్ని బట్టి శరీరంలో ప్రవర్తిస్తున్న అంతరంగ చైతన్యము ఆయా సందర్భాలను బట్టి గుణాలతో ప్రవర్తించినందువల్ల ఆత్మప్రకాశం స్వచ్ఛంగా ఉన్నప్పటికీ దానికి అడ్డంగా అవుతుంది. ఇది గుణాలతో స్వభావంతో ప్రవర్తించడం అనేది అడ్డమవుతుంది. కాబట్టి ఏది అడ్డమవుతుంది నాకు? ఈ గుణాలతో కూడి గుణాలకు లోబడకుండా ఉంటేనేమో కేవలంగా ప్రకాశిస్తుంది. ఆత్మ సూర్యప్రకాశంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే వస్తు నిశ్చయ జ్ఞానం పూర్తిగా సంశయం లేకుండా నీకు తెలియబడిందో అప్పుడు ఎల్లప్పుడూ ప్రకాశించే స్థితిలో ఉంటుంది నీ ఆత్మ. అప్పుడు నీలో గురువు ప్రవేశిస్తే ఆ తెలిసిందేదో అది అనుభవంగా మారుతుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు కనుక గురువు నీ హృదయంలోకి ప్రవేశిస్తే అప్పుడు అది అనుభవంగా మారుతుంది నీకు. కనుక సత్శిష్యుడు, ఆ సత్శిష్యుడు, ఉత్తమ శిష్యుడు ఏ విధంగా ఉండాలి అంటే గుణ ప్రభావంలోంచి బయటపడే స్థితిలో నుంచి వచ్చి ఆత్మస్వరూపుడుగా, కేవల ఆత్మజ్ఞానంగా ఆత్మస్వరూపుడుగా ఎల్లప్పుడూ ప్రకాశించే వాడుగా, గుణాలతో కూడినటువంటి ప్రవర్తనలోంచి బయటపడినవాడుగా, హృదయ నైర్మల్యంతో ఉన్నటువంటి వాడిగా హృదయంలోకి ఆహ్వానిస్తే అప్పుడు గురువుతో మమేకం చెందేటువంటి స్థితి నీలోకి వస్తుంది. అది అనుభవంగా వస్తుంది. కాబట్టి సత్శిష్యుడు శుద్ధ సత్వగుణంలోనే ఉంటూ, ఎప్పటికీ శుద్ధ సత్వగుణంతో ఉంటూ, అంతకుముందు ఆయా గుణాలతో ప్రవర్తించినటువంటి స్థితి లేకుండా గుణాలతో కూడి ప్రవర్తించినప్పుడు స్థితిలో నుంచి శుద్ధ సత్వగుణంలో, అంటే ఆ రెండు గుణాలు ఏవైతే అజ్ఞానానికి కారణంగా ఉండే తమస్సు, ఇతరత్రాన్ని స్వభావరీత్యా ప్రవర్తించినప్పుడు రజోగుణంలో ఉన్నటువంటి అహంకార రీత్యా ప్రవర్తించేటువంటి ఆ రెండు గుణాలు లేనటువంటి స్థితిలో శుద్ధ సత్వగుణంతో కూడా నిన్ను నీవు అర్థం చేసుకొని, నిన్ను నీవు తెలుసుకొని, నీకు పరమైనది ఏదో తెలుసుకోవడానికి, ఉపకరించుకోవడానికి మాత్రమే నటించిన గుణంగా నటించమన్నాడు. అది కూడా ఆ సత్వగుణం కూడా అప్పుడు నిన్ను నీవు తెలుసుకునేటువంటి ఆ గురువుని నీ హృదయంలోకి ఆహ్వానించి ఆ తెలుసుకున్న తర్వాత ఆ శుద్ధ సత్వగుణంగా ఉన్నది కూడా ఆ సందర్భాన్ని బట్టి చేసినటువంటి నటనేను అనేది తెలుసుకోగలుగుతావు. అప్పుడు గురువును హృదయపూర్వకంగా ఆహ్వానించాలి హృదయంలోకి. ఇంకా జీవిత లక్ష్యం ఏమిటి అనే పాఠ్యాంశం ఇప్పుడు. ఏమిటి జీవిత లక్ష్యం? జీవించడానికి జన్మించినందువల్ల నీకు లక్ష్యం ఏముండాలి? ఇంకా ఈ అనేక జన్మలు ఎత్తింది, అనేక లక్షలాది ఎన్ని జన్మలు ఎత్తిందో గుర్తులేదు. మానవ జన్మగా వచ్చావు. అంతకుముందు అనేక ఆయా స్వభావాలను బట్టి ఆ జంతు ప్రవృత్తిలో ఏ విధంగా నీ ప్రవర్తన చేశావో నీ కర్మానుసారంగా అనేకమైనటువంటి జన్మలను ఎత్తుకుంటూ వచ్చి ఉత్తమ కర్మల చేత మాత్రమే ఈ ఉత్తమ జీవితం అనేటువంటి జీవితంలోకి వచ్చినావు. మళ్ళీ ఇక్కడ నువ్వు చేసేటువంటి ఇక్కడి కర్మలని బట్టి మళ్ళీ నీ యొక్క జన్మలు నిర్ధారించబడతాయి. కాబట్టి నువ్వు ఫస్ట్ మానవ జన్మ ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత నా లక్ష్యం ఏమిటి, నేనెవరు, ఇది ప్రశ్నించుకోగలిగి
ఆ ప్రశ్నించుకున్న దాన్ని మళ్ళీ విచారణ చేత అనుభవరీత్యా తెలపగలిగే గురువు దొరికితే, మరి లేదంటే కేవలం విషయ జ్ఞానంగా శాస్త్రజ్ఞానంగా ఉన్నది జ్ఞానం నేర్పవచ్చును కానీ ఆ దాంట్లో అనుభవరీత్యా నువ్వు స్థిరపడిపోయేటువంటి స్థితి రావాలి. కాబట్టి జీవితం యొక్క లక్ష్యము భగవంతుని చేరుట. భగవంతుని చేరటం అంటే సర్వము అంతటా నిండి ఉన్న స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ స్థితిలోకి నువ్వు కూడా వెళ్ళుట. నీవనేది లేదు ఇంకా. జీవిత పరమావధి భగవంతునితో ఐక్యమొందుట అని ఇప్పుడు మెహర్ బాబా వారు తన జన్మదిన సందేశంలో చెబుతున్నారు. మెహర్ బాబా అని ఆయన జన్మదినం నాడు ఒక సందేశం ఇచ్చితే ఆ సందేశంలో ఏం చెప్పారట అంటే, ఎందుకు జీవితం యొక్క పరమావధి ఏమిటి అంటే భగవంతునితో ఐక్యమొందుట. భగవంతునితో వేరుగా ఉన్నటువంటి జీవభావాన్ని తొలగించుకొని తాను జీవుడి స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి మార్పు చెందుట. అది జీవితానికి లక్ష్యం. మరి ఈ మానవ ఉపాధి వచ్చిన తర్వాత మనం చేరవలసింది ఎక్కడికి? మానవ ఉపాధి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి చేరాలి అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి కదా. ఏ కొద్ది శాతం మందో ఎవరో వైరాగ్య భావనతో ఇవన్నీ వ్యవహార జీవితంలో జరుగుతున్న దానికి కాదు, దీనికి వేరుగా ఉన్నటువంటిది ఉంది అని కొంతమంది కొద్ది శాతంగా విచారించిన వాళ్ళే ప్రశ్న వేసుకుంటారు. ప్రశ్న లేనటువంటి వాళ్ళు అందరూ పోతున్నారట. అక్కడికి పోయి అదేదో కోరికలు కోరుకొని ఆ గుడిలో టెంకాయ కొట్టడమో లేకపోతే ఇతరత్ర సేవలన్నీ గుడిలో పోయి చేస్తున్నాం కదా. ఆ చేస్తున్నప్పుడు ఏంటి చేస్తున్నాము అంటే ఈ అంతరార్థాన్ని లోతుగా పరిశీలన చేసినటువంటి అనుభవ జ్ఞానంతో పోవట్లే. ఇతరులంతా ఏ విధంగా పోతున్నారో మనం కూడా ఆ విధంగా పోతున్నాం అనే దాంతో పోతున్నాం. ఈ మానవోపాధి ఎందువల్ల వచ్చింది, దీనికి కార్యకారణంగా ఏవి పరిణామం చెందినాయి, ఏది విచారిస్తే నేననేటువంటి నా అసలైన స్వభావ స్వరూపాలు తెలియబడతాయి, దానికి అతీతంగా ఉన్నది ఏమిటి అనేది ప్రశ్న నువ్వు వేసుకొని ఆ ప్రశ్న నుంచి మొదలు పెట్టుకోవాలి. ఈ మానవ ఉపాధి వచ్చిన తర్వాత మనం చేరవలసింది ఎక్కడికి అనేటువంటి ప్రశ్న వేస్తే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో, మన నిజస్వరూపం ఎక్కడి నుంచి బయలుదేరిందో ఈ ఉపాధి ధరించక ముందు అక్కడికి చేరాలి తిరిగి. కాబట్టి ఆ గమ్యంలోకి మనం చేరాలంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరాము, మనం ఎక్కడి నుంచి బయలుదేరామనే ప్రశ్న వేసుకోవాలి. భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి మనము భగవద్ అంశముగా బయటకు వచ్చాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమైనాం? భగవద్ అంశ యొక్క మూల స్వరూపాన్ని జ్ఞప్తి లేకుండా శరీరమే నేననుకొని శరీర ధర్మమైనటువంటి సంసార ప్రాపంచిక విషయాలే నిత్యం అనుకొని ఆనందదాయకమైనటువంటి దానిలో మనం జీవించడం మొదలుపెట్టాము. భగవత్ స్వరూపులుగా ఉన్నటువంటి భగవదంశగా ఉన్నది. దాంట్లో నుంచి వచ్చిన ప్రతిరూపంగా వచ్చినదేమో ప్రకృతిగా ఏర్పడి ఏదైతే పరమాత్మగా ఉన్నది, అంతటా ఉన్నటువంటి నిండి ఉన్నటువంటి ఆత్మగా ఉంటే దాని ప్రతిరూపంగా ఏర్పడినటువంటి బ్రహ్మాండం అనే దాంట్లో ఈ శరీరాలు ఏర్పడడానికి కారణమైనవన్నీ దాని యొక్క ప్రతిబింబాలుగా వచ్చినాయి. పరమాత్మ స్వరూపంగా ఉన్న దాని ప్రతిబింబాలుగా ఆ ప్రతిబింబాలుగా బయటకు వచ్చావు. అదేమో శరీరం ధరించకుండా ఉన్నటువంటిది ఉంది. ఆ పరమాత్మ స్థితి శక్తి అనేది సర్వవ్యాప్తమై బ్రహ్మాండం అంతా ఉన్నప్పటికీ దానికి ఇలాంటి ఉపాధులు లేవు. శక్తి స్వరూపంగా ఉండి జగత్తునంతటినీ పరోక్ష కారణంగా నడిపిస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా కనపడేటువంటి ఇట్లాంటి శరీర ధర్మాలు లేవు. మనం ఏమైనాము? మనం ఇటువంటి స్థితిలో నుంచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆ పరమాత్మ చైతన్య స్థితిగా భగవదంశంగా ఉన్న దాంట్లో నుంచి జీవులుగా బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యాము? భగవదంశ యొక్క మూల స్వరూపం గుర్తెరగట్లే. అది గుర్తెరగకుండా అది లోపల ఎక్కడో ఉండిపోయింది. భగవంతుని యొక్క అంశంగా ఉన్నటువంటి నాలోనే ఉన్నటువంటి మూల స్వరూపం అనేటువంటి దాన్ని గుర్తు లేకుండా జ్ఞప్తి లేకుండా శరీరమే నేను అనుకొని ఈ శరీరమే నేను, ఈ పేరు ఏదైతే పెట్టి ప్రవర్తిస్తూ ఉన్నానే ఈ శరీరం నేను అనేటువంటి శరీర ధర్మమైనటువంటి
సంసారము, మళ్ళా ప్రపంచము, దానికి సంబంధించిన విషయాలే నిత్యము. నిత్యం అంటే ఇంక రోజు అదే కదా. లేచిన దగ్గర నుంచి జీవితం అంతా చిన్నప్పుడు పుట్టినప్పుడు ఆడుకునే వయసులో నుంచి ఇంకా ఆయా శరీర ధర్మాలను బట్టి వ్యవహారం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇంక వృద్ధాప్య దశ వచ్చింది. ఇప్పుడు ఏమీ కార్యం చేయలేకపోయినప్పటికీ ఇన్ని నాళ్ళుగా శరీరం నేను భావించినటువంటి తత్వం అంత బిరిని ఇప్పుడు ఎట్లా పోతుంది? దాంట్లోనే కూరుకుపోయి దాంతోనే వ్యవహారం చేసి దాన్నే భావనలో పెట్టుకున్నాం. భావన అంతా అదే ఉంది. కాబట్టి ఆనందదాయకమైనటువంటి దానిలోనే మనం జీవించడం మొదలుపెట్టాము. ఏమిది? ప్రాపంచిక విషయాలే నిత్యము, శరీర ధర్మమైనటువంటి సంసార ప్రాపంచిక విషయాలే ఎప్పటికీ నిత్యమనేటువంటి, అవే ఆనందం అనేటువంటి దాంట్లో జీవించడం మొదలుపెట్టాం. అసలైనటువంటి దైవాంశతో కూడినటువంటి అసలు స్వరూపాన్ని మరచి జీవునితో కూడినటువంటి శరీర ధర్మంగా వచ్చినటువంటి సంసార ప్రాపంచిక విషయాలు అనేటువంటి వాటిని అనుభవాలుగాను ఆనందాలుగాను మిగిల్చుకొని అదే ఆనందదాయకమైనటువంటి ప్రవర్తనలో జీవించడం మొదలుపెట్టాం. అసలు స్వరూపం ఎక్కడి నుంచి వచ్చినాము? కేవలం శుద్ధమైనటువంటి శుద్ధాత్మగా ఉన్నటువంటి అవ్యక్తం నుంచి వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని కల్పించడానికి కారణమైనటువంటి సంకల్పంలోంచి బయటకు వచ్చి కారణ రూపంలోంచి కార్యరూపం ధరించిన పంచభూతాత్మక ప్రపంచము, అందులో ఉంచి ఏర్పడిన జీవులుగా ప్రతిబింబాలుగా దానికి ఆ శక్తికి ఏర్పడినటువంటి స్థితిలోకి వచ్చాం. కానీ ఎక్కడి నుంచి వచ్చామో స్థితిని మరచి శరీరం అనేటువంటి దాంతో, ఆ శరీరానికి ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి ప్రవర్తనతో జగత్తులో ఏర్పడినటువంటి సంసారము, ఇదే నిత్యము సత్యమైనటువంటి ప్రవర్తనలో దాంతో మమేకమైపోయి అదే ఆనందదాయకమైనటువంటి జీవితంలో గడుపుతున్నాను తప్ప నీ స్వరూపాన్ని గుర్తిరిగే స్థితిలో వెనక్కి ఆలోచన చేసుకోవట్లే. కాబట్టి భగవంతుడు అవతారుడుగా వచ్చినందుకు మనం ఏం చేయాలి? భగవంతుడే ఒక అవతారుడుగా ఆయా సందర్భాల్లో వచ్చి మీకు తెలియజెప్పడానికి గురువు రూపంలో అనేక మంది గురువులు, అనేకమైనటువంటి సిద్ధాంతాలను రూపకల్పన చేసిన వాళ్ళు ఈ విధంగా మళ్ళీ మానవ జన్మలు ఎత్తి ఆయా జన్మల్లో ప్రబోధించినటువంటి రాముని గురించో కృష్ణుని గురించో ఇంకోటో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంట్లోని పరమార్థాన్ని తెలుసుకోవాలి తప్ప అందులో కథలో ఉండే సారాంశం కాదు. ఆ తెలిపినటువంటి ఏ స్థితిలో అవతారులుగా వచ్చారు వాళ్ళు, ఆ వచ్చి ఏం చేశారు, ఈ మానవాళికి ఏమిటి నేర్పిపోయినారు, ఏమి వాళ్ళ స్వరూపులుగా ఉన్నటువంటి గురువులు మళ్ళీ ఏం చెప్పిపోయారు. మానవ స్వరూపంలో అవతారులుగా చెప్పుతున్నామే, ఆయా సందర్భాల్లో అవతారులుగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు పుట్టి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఏమి నేర్పుతున్నారు మానవాళికి. కాబట్టి ఈ మానవాళికి తిరిగి తన యొక్క గమ్యమైనటువంటి లక్ష్యంలో చేర్చాలి. ఆ అవతారుడుగా వచ్చినటువంటి గురువు కానీ అవతార మూర్తి కానీ ఈ సత్శిష్యులైనటువంటి వాళ్ళకి ఎవరైతే ఆయన్ని ఆశ్రయించుంటారో అటువంటి వాళ్ళందరికీ కలిపే చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి సూత్రాలు ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినది అర్జునుకు చెప్పినట్టుగా అది ఉంది, కానీ నిజానికి నిజమైన మానవాళికి అంతటికి చెప్పిన దానిగా ధర్మంగా ఆ సూత్రాలుగా భావించాలి. దాని ప్రకారం వర్తించారనుకో వ్యవహారంలో ఏ రకమైనవి ఏమున్నాయి, ఏ చిక్కులు లేవు. కానీ దానిలో సారాంశం అంతా ఎవరు తీసుకుంటున్నారు? ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్పిండేది కాదు, మానవాళికి అంతటికి అందులో ఉన్న ఏ సందేశాన్ని అవతార పురుషులైనటువంటి వాళ్ళు చెప్పారో వాళ్ళు చెప్పినది మానవాళికి అందరికీ వర్తిస్తుంది, ఒకరికి కాదు. ఈ మానవాళిని గమ్యం తన యొక్క అసలైన ముందు ఎక్కడి నుంచి తాను వచ్చాడో ఆ గమ్యంలోకి చేర్చడానికే ఈ అవతార పురుషులు వచ్చారు. కానీ దాన్ని గుర్తించాలి కదా. గుర్తించేవాడిని గుర్తించే తత్వం ఈయనకు ఉండాలి కదా. వీడు ఎక్కడ కొట్టుకుపోతున్నాడంటే ఆ బౌల్లో ఆ పనులు అయిపోలేదు, ఎవడు వానికంటే ఎక్కువ నేను అధిగమించాలి, వాని పని కంటే నేను ఎక్కువ చేయాలి, ముందు నా పనులు అయిపోవాలి, నేను ముందు అంటే నేను 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 అనేదే అన్ని రకాల కర్తవ్యాలకి అదే వచ్చి చేరుతోంది. కాబట్టి తన స్వరూపం గుర్తెరిగే స్థితిలోకి ఎందుకు పోతున్నాడు? తన పని తాను చేసుకుంటూ ఏది చేసుకోమన్నాడు? కర్తవ్యంగా భావిస్తూ కర్తృత్వ రహితంగా చేయమన్నాడు. బాధ్యతగా చేస్తున్నావు కానీ
ఆ ఫలితం ఏ విధంగానైనా రాని ఇంకా చేసుకుంటూ మళ్ళా నీ నిజ రూపాన్ని గుర్తిరిగే. ఆ గుర్తెరగకుండా నీ నిజ రూపాన్ని గుర్తెరగకుండా అదే వ్యవహారం అంటే ఇంక నీకు అదే వ్యవహారం. అదే నిత్య జీవిత వ్యవహారం, అనేక జన్మల్లో వ్యవహారం. అనేక జన్మల్లో నుంచి విడివన్నావు భగవదంశంలో నుంచి. ఆ విడివన్నవని ఇంక మళ్ళీ దాంట్లోకి చేరడానికి నీకు అవసరం, అసాధ్యం అది. అదే విధమైనటువంటి కర్తృత్వంతో వ్యవహారం చేస్తూ పోతే. కాబట్టి గమ్యస్థానమైనటువంటి తిరిగి తన గమ్యస్థానమైనటువంటి లక్ష్యములోకి చేర్చాలి. అంటే ఎక్కడి నుంచి తాను భగవదంశముగా ఉన్నటువంటి వాడు జీవుడుగా ప్రవర్తించడానికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమిటితో తాదాత్మ్యం చెంది బీజ వస్తువుగా ఉన్నటువంటి అనేక జన్మలే కారణాన్ని తెచ్చుకొని ఆ కారణాన్ని కొనసాగిస్తూ ఉపాధిని పొందుతున్నాడో, ఏ కర్మల వల్ల పొందుతున్నాడో వాటిలో నుంచి విడిపడడానికి మళ్ళా నీ గమ్యస్థానంలోకి చేరడానికే అవతార పురుషులు వచ్చారు. కాబట్టి వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వాళ్ళ దగ్గరికి పోయి నీ కర్తవ్యం ఏమిటి అంటే, ఆ కర్తవ్యం వారికి ఉంది, నీకు వనకే కాదు. ఆ మానవాళిని తిరిగి తమ యొక్క గమ్యస్థానం చేర్చడానికే అవతార పురుషులు వచ్చారు. వాళ్ళకి ఆ కర్తవ్యం ఉన్నది కాబట్టే ఆయా పరంపరగా ఎక్కడో దక్షిణామూర్తి నుంచి నేటి గురువుల దాకా వారి స్వరూపాలలోకి వారి వారి స్వరూపం ఎక్కడైనా ఉన్ని మానవ మానవుడిగా ఉపాధి లభించినప్పటికీ ఆ అవతారమూర్తి యొక్క అంశ వీళ్ళల్లో చేరి బోధిస్తూ ఉన్నది. ఆ బోధిస్తూ ఉండే కర్తవ్యం వారికి ఉన్నది. ఇప్పుడు దేంట్లో జీవుడుగా భావించే ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం, మనం ఏం చేయాలి ఇప్పుడు? అటువంటి అవతారమూర్తుల్ని వారి యొక్క భావాలను గుర్తెరిగి వారి యొక్క చెప్తున్న బోధనలను గుర్తెరిగి మనం దేంట్లో ఉన్నాము, శరీర ధర్మమైనటువంటి ప్రాపంచిక విషయాలే నిత్యము ఆనందదాయకమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి అనేటువంటి దానిలో మనం జీవించడానికి అలవాటు పడినాం. అలవాటుగా అయిపోయింది అది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకునేది ఎప్పుడు లేదు. ఇంకా సమయమే సాలట్లేదు. ఇంకా జీవితం అంతా ఇదే సరిపోయింది అనమాట. కాబట్టి ఎప్పుడు నువ్వు వెనక్కి చూసుకునేది నేనెవరు, నా స్థితి ఏమిటి అని అని చూసుకోవడానికి నువ్వు శరీర ధర్మం వేరు, ఆత్మధర్మం వేరు, వాటి యొక్క పరిశీలన ఇదంతా చేయగలిగితే కదా ఆ అవతారమూర్తులైనటువంటి వారి సందేశాలని వాళ్ళ ఉపదేశాలను విని దాన్ని భావనలు నువ్వు చెందితే కదా. చెందకుండా శరీర ధర్మమైనటువంటి సంసార ప్రాపంచిక విషయాల నిత్యం ఆనందదాయకం, ఇదే ఆనందదాయకం దీంట్లోనూ అనేటువంటి దానిలో జీవించడానికి ఏమైనా ఉంటే అలవాటు పడినాం. ఇంకా అలవాటు పడిపోయి అదే కర్మలతో అదే వ్యవహారంతో మళ్ళీ అనేకమైనటువంటి జన్మలను తగిలించుకుంటూ ఉపాధిని తగిలించుకుంటూ ఉంది. ఆ నిజనేనుగా ఉండే నీవు ఆ నిజనేను ఏమవుతోందంటే అనేక నేనులుగా మార్పు చెందుతోంది. వ్యవహార నేనులుగా ఈ జన్మలో ఈ వ్యవహార నేనుగా దుకాణదారుడుగా ఉన్నా, ఇంకో జన్మలో వ్యవహార నేనుగా ఉన్నటువంటి వ్యవసాయ ధర్మంగా ఉన్నా, ఇంకో నేనులో బిచ్చగాడుగా, ఇంకో నేనులో రాజుగా, ఇంకో దాంట్లో వేరు నేనులన్నీ వస్తున్నాయి మేనుల్ని తగిలించుకొని ఆయా సందర్భాల్లో. కాబట్టి నిజమైన ప్రవాహం అనేది అట్లే జరుగుతోంది. ప్రవాహం జన్మలుగా అనేక జన్మల ప్రవాహంలోకి కొట్టుకుపోతుంది అది. కాబట్టి ఆ అలవాటు పడిన దాంట్లో నుంచి విడిపడాలంటే పరమార్థమైనటువంటి భగవంతుని లక్ష్యాన్ని మనం మర్చిపోయినాం. మన పరమార్థం ఏమిటి, మనకు జన్మ ఎందుకు కలిగింది, మన పరమార్థం ఏమిటి అంటే భగవంతుని లక్ష్యాన్ని చేరుకోవడం. మన నిజ స్వరూపం మనం ఇక్కడి ఈ జన్మకు రాకముందు ఏ విధమైన స్వరూపంలో నుంచి వేరుపడినామో దాంట్లోకి చేరుకోవడం అనేదే మన లక్ష్యము. కాబట్టి అది మరిచిపోయినాం. కాబట్టి మరిచిపోయి అసత్యమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సంసార ప్రాపంచిక వ్యామోహంలో పడి జనన మరణ ప్రవాహంలో తిరుగుతూ ఉన్నాము. ఏది మర్చిపోయినాం? నిజ స్వరూపాన్ని మర్చిపోయినాం. ఇప్పుడేమో ఈ నామరూపాత్మకంగా వచ్చినటువంటి ఉపాధిని ధరించినటువంటి శరీరంతో తాదాత్మ్యం చెంది ఇది నిత్యం అనుకొని, ఇది సత్యం అనుకొని, ఈ సంబంధమైనటువంటి దీనికి సంబంధించిన ఏర్పడినాయే సంసారం అనేది, కుటుంబం అనేది, దాంతో పాటుగా ఉన్నటువంటి చుట్టూ ఉండే ప్రపంచం, దాంతో వ్యవహారం, ఈ వ్యామోహంలోనే పడి జనన ప్రవాహంలో తిరుగుతూ ఉన్నాం. కనుక ఇప్పుడు ఆయా జన్మల్లో ఈ మెహర్ బాబా లాంటి వాళ్ళు అవతార స్థితిలో వచ్చి మనకు మన యొక్క నిజస్థితిని తెలియజేసి నీ గమ్యం ఇది అని చెప్పగలిగితే ఎంతమంది అందిపుచ్చుకుంటున్నారు?
ఎంతమంది ఈ దేశంలో అటువంటి వాళ్ళు జన్మించారు. వేరే దేశాల వాళ్ళు సైతం ఈ దేశంలో జన్మించి ప్రవచించినటువంటి వారి ధర్మాలని తెలుసుకొని ప్రవర్తిస్తున్నారు. చూసుకోండి, అనేక దేశాలు. ఈ బుద్ధుడు ఇక్కడ జన్మిస్తే భారతదేశంలో ఆయన జ్ఞానసిద్ధిని పొందిండే ప్రాంతమేమో ఇప్పుడు నేపాల్ లేకపోయింది అనుకోండి. దేశాల ప్రాంతాల విభజన జరిగింది కాబట్టి ఆ నేపాల్ లేకపోయింది ఇప్పుడు ఆ ఏరియా. ఆ నేపాల్లో ఎక్కడో ఒక చోటు ఉంటే ప్రపంచంలో సగం జనాభా బౌద్ధ మతస్థులే ఉన్నారు ఇప్పుడు. చైనా లాంటి 150 కోట్ల జనాభా ఉండే దేశాలు, మన దక్షిణాసియాలో ఉండేటువంటి మలేషియా, సింగపూర్, శ్రీలంక, భూటాన్, టిబెట్, ఇవన్నీ కూడా కేవలము బౌద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. అట్లాగే వేరు మహానుభావులు చెప్పినటువంటి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మళ్ళా జైనము, పారసీకం, ఇట్లా రకరకాలైనటువంటి సిద్ధాంతాలని తయారు చేయడానికి ఎవరైతే వాళ్ళు వచ్చి మహాపురుషులుగా వచ్చారో వాళ్ళు చెప్పిన దాంతో సిద్ధాంత భేదాలు ఉండొచ్చు, కానీ ఆ రకమైనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు దాని గురించి అనేక తపస్సులు చేసి వాళ్ళు కనుక్కున్న విషయాన్ని కదా చెప్తున్నది. ఆ చెబుతున్న విషయాన్ని చెప్పడానికి ఇంతమంది వచ్చారే, ఆయా జన్మల్లో దేశంలో అనేక మంది వచ్చింటే ఎవరు కనుక్కొని ఆ స్థితిని తెలియజేస్తున్నటువంటి గమ్యం వైపుకు ఎంతమంది పోతున్నారు. కాబట్టి అప్పుడు వచ్చినటువంటి ఆ బాబా లాంటి మేర్ బాబా లాంటి వాళ్ళు అవతార స్థితిలో వచ్చి గురువు రూపంలో వచ్చి మన యొక్క నిజ స్థితిని తెలియజేసి నీ యొక్క గమ్యం ఇది, ఈ లక్ష్యంలో నీవు జీవించాలి, ఈ మానవోపాధి దీనికోసమే వచ్చింది అని కనువిప్పు కలిగిస్తున్నారు. కృష్ణదేశకెళ్ళి లాంటి వాళ్ళు, అసలు శివరామ దీక్షితులు లాంటి వాళ్ళు రాకపోతే ఓ ప్రత్యేక సిద్ధాంతాన్ని రూపొందించరు. అంతకుముందు వాళ్ళు ద్వైతాద్వైతములు లేకుండా ఉంటే దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళు? వాళ్ళు ఆ ద్వైతాద్వైత విశిష్టాద్వైతములను పెడితే దాంట్లో జీవుడెవరు, దేవుడెవరు, జగత్తు ఏమిటి, భౌతిక ప్రపంచంగా ఉన్నటువంటి జడమైనది ఏమిటి, చైతన్యమైనది ఏమిటి, వీటన్నిటికి ఆలోచనలు వాళ్ళు పోయినాయి కాబట్టి తదుపరి వచ్చిన వాళ్ళు పోయారు. మళ్ళీ ఇంకో సిద్ధాంతాన్ని తయారు చేసి ప్రతిపాదించి అందరికీ ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎంతమంది పోతున్నారు దాంట్లోకి? ఆ భావనతో ఆ స్థితిని పొందడానికి, బయటపడడానికి ఎంతమంది లక్ష్యంగా పెట్టుకున్నారు? కాబట్టి ఏమిటి, మన నిజ స్థితిని తెలపడానికి వచ్చినటువంటి ఆ తెలిసేటువంటి అవతారమూర్తులు దాంట్లో తెలుసుకొని నీ యొక్క గమ్యం ఇది, ఈ లక్ష్యంతో నీవు జీవించాలని చెప్పడానికే అటువంటి అవతారమూర్తులంతా వస్తున్నారు. ఈ మానవోపాధి దీనికోసమే వచ్చింది. అనేక జన్మల్లో అనేకమైనటువంటివన్నీ పొందాను. ఆయా కర్మలను బట్టి ఆయా శరీర రూపాలను ధరించి ఇప్పుడు మానవ శరీరంగా వచ్చారు. కాబట్టి దీంట్లో ప్రత్యేకత ఏముంది? బుద్ధి విశ్లేషణ. ఇది విశేషంగా తనను గురించి, తనకు అతీతంగా ఉన్నదాన్ని గుర్తిరిగే స్థితిలో ఉన్నటువంటి విశేషత్వం ఉంది దీనికి, మిగతా జీవులకు లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఉపాధితో నేను మానవ జీవితానికి వచ్చినటువంటి మానవ ఉపాధి దీనికోసమే వచ్చిందని ఆ అవతారమూర్తులు కనువిప్పు కలిగిస్తున్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి నిద్రాణమైనటువంటి, అంటే మనలో మన స్వరూపం లేదా, మన నిజ స్వరూపాన్ని నువ్వు గుర్తిరిగితే నీలోనే నిద్రాణమై ఉంది. నిద్రాణమై ఏముంటుంది? నీ నిజ స్వరూపం నిద్రాణమై ఉంటే ఈ నామరూపాత్మకంగా వచ్చిండే ఈ దేహాన్ని చూసుకొని ఇదే నా నిజ స్వరూపంగా ఉన్నటువంటిది బయటకు వచ్చింది. అసలైందేమో లోపల ఉంటే నిద్రాణంగా, బయటకు వచ్చినటువంటిది ఇది ఉంది. కాబట్టి నిద్రాణమైనటువంటి ఏమిది నిద్రాణమైందంటే చైతన్య స్వరూపంగా ఉన్నది నిద్రాణమై ఉంది. ఆ చైతన్యాన్ని మేల్కొల్పడానికి ఈ బాబా లాంటి వాళ్ళు, మేహర్ బాబా లాంటి వాళ్ళు, ఈ గురువులు లాంటి వాళ్ళు, అవతార పురుషులు లాంటి వాళ్ళంతా ఆ విధంగానే వచ్చినారు. ఏమిటంటే మేల్కొల్పడానికి, నిన్ను మేల్కొల్పి నీ నిద్రాణమైనటువంటి చైతన్యాన్ని మేల్కొల్పి ఆ చైతన్య స్వరూపుడివే నువ్వు, ఏ భగవంతుడని నువ్వు అంటున్నావో ఆ భగవదాంశగా ఉన్నటువంటిది చైతన్య స్వరూపంగా ఉన్నది. అందులో నుంచి విడిపడే అనేకమైనటువంటి జన్మలుగా అనేకమైనటువంటి పేర్లతో అనేకమైనటువంటి రూపాలను నువ్వు జన్మలెత్తి ధరించి అదే నిజమనుకునే దాంట్లో తాదాత్మ్యం చెందావు. నీ మూల స్థితిని మరచి నిద్రాణమై ఉంది నీలో ఉన్న చైతన్యం. ఆ చైతన్యాన్ని మేల్కొల్పడానికే అవతారమూర్తులైనటువంటి గురువులంతా వచ్చారు.
వారిని ఆశ్రయించి నువ్వు ఈ విచారణతో ఇట్లా దీని గురించి తెలియబడి నువ్వు విడిబడి నీ నిజస్వరూపం స్థితి లేకపోతే ఆ స్థితిలో నుంచి ఏది కారణ వస్తువుగా ఉన్నదో అది కూడా పోతే నీ మళ్ళీ ఉపాధి ధరించే అవకాశం లేదు. కానీ నువ్వు నిజంగా ఈ రకమైనటువంటి పద్ధతులలోకి నువ్వు పూర్తిగా మారి నువ్వు ఆ రకమైన స్థితిలోకి తాదాత్మ్యం చెందినటువంటి వాడివై నీ నిజ స్థితిలోకి నువ్వు వర్తన చేసినప్పుడే, లేకుండా మళ్ళీ నీ నిజ స్థితిని గుర్తెరగడానికి అటువంటి గురుమూర్తుల్ని ఆశ్రయించినప్పుడే, లేదంటే ఉపయోగం లేదు. కాబట్టి సమయం సరిపోయింది. ఇక అవతారం అంటే ఏమిటి అనేది ఆ కింద నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. మంగళం మంగళంబు శ్రీ పుల్లయాయులకు మంగళంబు సర్వము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ్. జై గురు. నమస్తే స్వామి. జై గురునైనా అందరికి. జై గురుదేవ. జై గురు. అసిత్